ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఫిల్లింగ్ లో బేసిక్స్ నేర్చుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు మనం ఈ విధమైన స్ట్రోక్స్ తో రకరకాల డిజైన్ కుట్టడం చూస్తూ వచ్చాం కదా. ఇప్పుడు వచ్చేసరికి ఫిల్లింగ్ చూద్దాం. ఫిల్లింగ్ అంటే ఏదైనా ఒక డిజైన్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇలా ఒక రౌండ్ షేపే తీసుకున్నాను అనుకోండి, దాన్ని మనం ఫిల్ చేయడం. ఇలా రౌండ్ షేప్ తీసుకున్నాను అనుకో, దాన్ని ఏ విధంగా ఫిల్ చేయాలన్నది. ఇలా స్క్వేర్ షేప్ తీసుకో, లేదా ఒక లీఫ్ కొంచెం బిగ్ సైజులో ఉన్న లీఫ్, చిన్నదైతే మనం స్ట్రోక్ లాగా లాగేస్తాం కదా, కొంచెం పెద్ద సైజులో ఉన్న లీఫ్ అనుకో, వీటన్నిటిని ఏ విధంగా ఫిల్ చేస్తామన్నది తెలుసుకుందాం. దానికి వచ్చేసరికి ఫస్ట్ ఏ డిజైన్ అయినా సరే ఫిల్లింగ్ అంటే ఏంటి, ఫస్ట్ మనం బ్రేక్ని కొంత డిస్టెన్స్తో పట్టుకుంటాం. అది 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, ఆ డిజైన్ని బట్టి మనం తీసుకుంటాం అన్నమాట. ఆ డిజైన్లో మనం చిన్నగా పెట్టాల్సి వచ్చామనుకో, అప్పుడు చిన్నగా తీసుకుంటాం. లేదు పెద్దగా కొంచెం వెడల్పుగా పట్టుకున్నా పర్లేదు అనుకుంటే కొంచెం వెడల్పుగా పట్టుకుని కుడతాం అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఏ విధంగా వెళ్తాం, ఏదో ఒక ప్యాటర్న్ని ఎంచుకోవాల్సి ఉంటాం ఒక డిజైన్ని ఫిల్ చేయాలంటే. అది ఎలా, ఇప్పుడు ఇదే ఉందనుకోండి, స్క్వేర్ డిజైన్ ఉందనుకోండి, దానికి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఎక్కడో ఒక చోట స్టార్టింగ్ పాయింట్ తీసుకుంటాము. ఆ స్టార్టింగ్ పాయింట్కి ఈ విధంగా, అంటే కొంత బ్రాడ్ పట్టుకుంటాం కదా, ఈ పట్టుకున్న బ్రాడ్తో ఇలా 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 ఫిల్ చేసుకుంటూ ఇలా ఒక లైన్ అయిపోతుంది. ఆ లైన్ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా ఇలా దాని పక్కనే ఫిల్ చేసుకుంటూ వెళ్తాం. ఈ విధంగా ఫిల్ చేసుకుంటూ మొత్తం డిజైన్ అంతటినీ ఫిల్ చేస్తాం ఈ విధంగా. ఇప్పుడు అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ స్క్వేర్ షేప్ని ఫిల్ చేయాలంటే ఏం చేస్తాం, ఫ్రేమ్ని మనకు ఎదురుగా పెట్టుకుని ఇలా లైన్లు స్ట్రైట్ లైన్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఒకసారి చూడండి. ఈ విధంగా ఫిల్ చేస్తాం. అంటే ఫస్ట్ ఒక లైన్ వెళ్తాం, స్లోగానే వెళ్ళండి. లైన్ వెళ్ళి ఎక్కడన్నా ఫిల్ అవ్వలేదంటే ఒకసారి బ్యాక్కి రావాల్సి ఉంటాము, లేకుంటే నెక్స్ట్ లైన్ అలా ఫిల్ చేసుకుంటూ ఎక్కడ గ్యాప్ కనబడకుండా ఫిల్ చేయాలి. ఏదైనా ఫిల్ చేసిన తర్వాత అవుట్లైన్ మాత్రం కంపల్సరీ వేసుకోండి. అవుట్లైన్ వేరే కలరా లేకుంటే ఇదే కలరా అనేది మనం ఆ డిజైన్ బట్టి వేసుకుంటాం. ఇదంటే స్ట్రైట్గా ఉంది కాబట్టి లైన్ బై లైన్ వెళ్ళిపోయాము. అదే ఇలా ఇప్పుడు ఒక సర్కిల్ షేపో లేదా ఏదన్నా ఒక డిజైన్ షేపో ఉన్నదనుకోండి, అప్పుడు మాత్రం మనం ఫిల్లింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫిల్లింగ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక లైన్లో కొంచెం తక్కువ ఉంటుంది, ఒక లైన్లో కొంచెం పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పేసి మనం కంపల్సరీ చెక్ చేసుకుంటూ కుట్టాల్సి ఉందాం. ఇప్పుడు ఇదే ఉందనుకోండి, ఇలా ఒక రౌండ్ షేప్ ఉందనుకోండి, ఆ రౌండ్ షేప్లో స్టార్టింగ్ ఇక్కడ పట్టుకున్నాం అనుకోండి, మన ఫిల్లింగు ఒక 2 డిస్టెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇలా 2 డిస్టెన్స్లో తీసుకుని ఇలా కుడుతుంటే ఇక్కడికి వచ్చేసరికి మనకు అయిపోతుంది లెంత్. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ లెంత్కి లైన్కి పట్టుకోవాల్సి వస్తాం. అంటే దానికన్నా ముందు మనం వీలైతే ఒక అవుట్లైన్ చేసుకుంటే ఫస్ట్ దాన్ని ఫిల్ చేయడానికి బాగుంటుంది అనమాట. అంటే ఎలా, మనం పట్టుకున్న డిస్టెన్స్తోనే ముందు ఒక సర్కిల్ లాగా చేసుకోవాల్సి ఉంటాం. ఆ సర్కిల్ లాగా చేసుకున్న తరువాత మనం ఫిల్ చేసుకుంటే ఒకవేళ ఇది బయటికి వెళ్ళకుండా మనకి ఫిల్ అవుతుంది. ఇది ఇప్పుడు నేను కుడతాను, ఒకసారి చూడండి. ఫస్ట్ నేను కొంత విడత పట్టుకుని ఇలా సర్కిల్ చేస్తాను, చూడండి. ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడ ఫిల్ చేసేసాం, రౌండ్ ఫిల్ చేసాం, మధ్యలో గ్యాప్ ఉన్నది కదా, ఆ గ్యాప్ ఫిల్ చేయాల్సి వస్తాం. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇలా వెళ్ళింది ఒక షేప్లో, సో దాని పక్క నుంచి ఇలా ఒక లైన్ వెళ్తే దాని పక్క నుంచి ఇలా లైన్, నెక్స్ట్ లైన్ ఇలా వచ్చేసి ఇక్కడ లైన్లో కలిస్తే మనకు ఆ షేప్ వచ్చేస్తుంది.
ఇంత విడ్త్ కూడా పట్టుకోని అవసరం లేదు అవుట్లైన్కి. నేను ఇక్కడ ఎక్కువే పట్టుకున్నాను కానీ కొంచెం సన్నగానే పట్టుకుని అవుట్లైన్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంటే రౌండ్ షేప్ అంటే సరిపోయింది కానీ వేరే మనం కర్వ్స్ ఉన్న డిజైన్స్ అనుకోండి, ఇంత వెడల్పుతో పట్టుకుంటే మనకి షేపు చెదరొచ్చు. అది డిజైన్ బట్టి మనం పట్టేసుకుంటాం అలవాటైపోతే. ఫస్ట్ మాత్రం దీన్ని ఫిల్ చేయడం చూడండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ కొంత ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం, దాని పక్క నుంచి మనం ఫిల్ చేయాల్సి ఉంటాం. ఇలా అవుట్లైన్ చేసేటప్పుడే అసలు ప్రాబ్లం అవుతుంది అనుకుంటే, కొంత విడ్త్ పట్టుకుని ఏ షేప్ ఉంటే ఆ షేపు డిజైన్ చేయడం అంటే ఇబ్బంది అవుతుంది అనుకుంటే, అప్పుడు ఏం చేస్తామంటే మనం రన్నింగ్ స్టిచ్తో 2 లైన్స్ చేసుకున్నా కానీ ఆ షేప్ లోపల మనకి ఫిల్ చేయడానికి వస్తుంది. అసలు ముందైతే మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే, బేసిక్ క్లాసుల్లోనే మనం చెప్పేసాం రన్నింగ్ స్టిచ్ ప్రాక్టీస్ చేస్తాం వివిధ రకాల డిజైన్స్తో. అదేవిధంగా కొంత బ్రాడ్ పట్టేసేసుకుని డిజైన్స్ కూడా మనం అవుట్లైన్స్ చేయడం నేర్చుకుంటాము. ఒకవేళ నేర్చుకోని పక్షంలో అయితే ఇలాంటి డిజైన్స్కి ఏం చేస్తాం, మనం ఇలా రన్నింగ్ స్టిచ్తో అవుట్లైన్ వేసేసుకుని ఫస్ట్, తర్వాత ఇలా ఫిల్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. అది కూడా ఒకసారి చూడండి. ఈ విధంగా అంటే ఈ డిజైన్కి వచ్చేసరికి చిన్న డిజైన్, ఈ చిన్న డిజైన్కి వచ్చేసరికి చాలా చిన్నగా విడ్త్ పట్టుకుని మనము లైన్ బై లైన్ లైన్ బై లైన్ వెళ్ళాల్సి వస్తామన్నమాట. ఈ విధంగా సర్కిల్, స్క్వేరు, ఈ షేప్లు ఏదో ఒకటి కొంచెం పెద్ద షేప్లు గీసుకుని బాగా ఫిల్లింగ్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాసుల్లో ఈ ఫిల్లింగ్లో ఉన్న ఇంకొన్ని బేసిక్స్ మనం తెలుసుకుందాం. మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.